ఇప్పుడు ముఖ్యంగా మనం ఈ రామాయణ మొత్తం రామాయణ ఇతిహాసంలో మొత్తంలో ఏ ఏ సైన్సెస్కి ఏ ఏ సబ్జెక్ట్స్కి ఏ ఏ శాస్త్రాలకి మూలాలు ఉన్నాయి అనేటువంటి దానికి కొన్ని ఉదాహరణలు మేము ముందుంచుతాను. హ్యూమన్ ఆంథ్రోపాలజీ, మానవ వికాస శాస్త్రము అని మనం ఏదైతే అంటుంటామో ఆ మానవ వికాస శాస్త్రాన్ని గురించి అద్భుతమైనటువంటి విషయాలు, మూలాలు లక్షల సంవత్సరాల క్రితము, రామాయణం 8 లక్షల సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఒక ఇతిహాసము అనుకున్నట్లయితే అప్పుడే ఆనాటి మహర్షులు రామాయణంలో మానవ జాతి వికాస శాస్త్రాన్ని గురించి అద్భుతమైనటువంటి విషయాలు మనకి చెప్పారు. విస్తృతంగా తర్వాత ఆ సైన్స్ ఆ శాస్త్రాన్ని గురించి చర్చించినప్పుడు తెలుసుకుందాము. అలాగే మానవ భూగోళ శాస్త్రము, హ్యూమన్ జియోగ్రఫీ అంటాం. ప్రజలు ఒక చోటు నుంచి ఒక చోటుకి మారుతూ ఉంటారు, వలసలు వెళ్తూ ఉంటారు. ఈ విధంగా ఒక దేశంలో బ్లాక్ కలర్ ఉన్నటువంటి వాళ్ళు కొన్నాళ్ళకి వాళ్ళు వైట్ కలర్ ఉన్నటువంటి దేశాలకు వెళ్తూ ఉంటారు, వాళ్ళు అక్కడ సిటిజన్స్ అవుతూ ఉంటారు. ఈ విధంగా మానవ భౌగోళిక శాస్త్రం గురించినటువంటి లేటెస్ట్ సబ్జెక్ట్ హ్యూమన్ జియోగ్రఫీ అనేది. జియోగ్రఫీ ఒకటి, భౌగోళిక శాస్త్రం ఒకటి, హ్యూమన్ జియోగ్రఫీ ఇంకా లేటెస్ట్. ఇప్పుడు దీని యొక్క మూలాలన్నీ రామాయణంలో మనకి కనిపిస్తాయి. అదేవిధంగా పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్, రాజకీయ శాస్త్రం. పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ నమ్మచ్చు, ఎందుకంటే అప్పటి రోజుల పరిపాలనా దక్షత, ఇప్పుడు ఇందా మీరు చెప్పారు కదా రాజవంశాలను స్థాపించడం, దానివల్ల కొద్దిగా అవగాహన వచ్చింది. దీని పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ గురించి ఏ విధంగా అడ్మినిస్ట్రేషన్ నడవాలి విస్తృతంగా మనకి రామాయణంలో చర్చలు జరుగుతాయి. అలాగే మిలిటరీ అడ్మినిస్ట్రేషన్, సైనిక పరిపాలన, సైనిక పాలన ఏ విధంగా ఉండాలి, అలాగే సైనిక శాస్త్రం, సైన్యాన్ని ఎలా నడపాలి, సైన్య విభాగాలు ఎలా ఉండాలి, సైన్యంలో ఏ ఏ విభాగాలు అవసరం ఉంటాయి. సైనిక శాస్త్రం అంటే ఇప్పుడు మనం చెప్పుకోవచ్చు మిలిటరీ సైన్స్ లేటెస్ట్ వన్. ఈ రోజుల్లో ప్రతి దేశము కూడాను ఒక మిలిటరీ యూనిట్స్ ఉంటాయి. ఆ మిలిటరీలో వివిధ భాగాలు ఉంటాయి, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఇంకా అనేక భాగాలు ఉంటాయి. వీటన్నిటిని ఏ విధంగా కోఆర్డినేషన్ ఇవన్నీ కావాలి రామాయణంలో ప్రస్ఫుటంగా మనకి కనిపిస్తుంది.